మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో అన్నగారి యొక్క 21వ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కానీ బ్రెడ్ ప్యాకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పేషెంట్స్కి. అది అన్నగారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే మన అన్నగారు పార్టీ స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు పేద ప్రజల గుండెల్లో ఉండిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు, ఆయన ఆశయాలు, ఆయన బాటలో నడుస్తూ మేము ఇంకా పటిష్టంగా రాబోయే రోజులలో ముందుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాము. అదేవిధంగా మరి అన్నగారు ఏ రోజైతే ఈ పేద ప్రజలకు కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ పథకాలు ప్రవేశపెట్టారో అవి ఇప్పటికి కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అదే కానీ స్కూల్లో కానీ పిల్లలు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటే ఆర్థికంగా వాళ్ళు బాగలేకపోతే వాళ్ళకు మధ్యాహ్నం భోజన పథకం కానీ ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ ఒకటి చాలామంది ఇప్పుడు కొత్తగా అంటున్నారు, ఈ పార్టీ ఇంకెక్కడున్నది, ఆంధ్రోల పార్టీ అది ఇదని. నేను అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు గారు తెలుగు బిడ్డ. ఆ రోజు పివి నరసింహారావు గారు మరి తెలుగువాడు అని చెప్పేసి మనము యునానిమస్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక తెలుగు వారి సత్తా ఢిల్లీలో చూపించాలి, లేకపోతే ప్రధానమంత్రి కావాలన్న ఒకే ఆకాంక్షతో పార్టీలకు అతీతంగా ఆ రోజు అన్నగారు సపోర్ట్ చేయడం జరిగింది.